షార్ట్ ఫిలిం. ఇది మనలో చాలామంది కనే ఒక చిన్న కళ. ఆ కళ నుంచి వచ్చిందే మా ఈ చిన్న కథ. ఇది మా మొదటి ప్రయత్నం. మా కథ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ది అమిగోస్ ప్రొడక్షన్. వైజాగ్ ఒకప్పుడు పేరు వినగానే మనకు గుర్తొచ్చేది సముద్రం, కానీ ఇప్పుడు మాఫియా. వైజాగ్కి బీచ్ ఎంత ఫేమసో మాఫియా కూడా అంతే ఫేమస్ అవుతుంది. ఈ కథలో ఒకడు వాపాలని, ఇంకొకడు తొక్కాలని, మరొకడు ఏలాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఈ కథలో గెలిచేదెవరు, మంచా చెడా? చూద్దాం పదండి. Reached. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్స్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్. ఈరోజు మీటింగ్ దేనికోసం అంటే మనం ఒక సీక్రెట్ మిషన్ సాల్వ్ చేయబోతున్నాం. ఆ సీక్రెట్ మిషనే విట్టుబాయ్ కోసం. విట్టుబాయ్ ఎవరు సార్? విట్టుబాయ్ చిన్న చిన్న దందాల నుంచి ఈరోజు మాఫియా నిలే రేంజ్కి ఎదిగాడు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విట్టుబాయ్ ఒక ఇంటర్నేషనల్ డీల్ చేయబోతున్నాడు. మనందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఎలా అయినా సరే ఈ డీల్ని ఆపాలి. ఇదే మన మిషన్. ఇప్పటిదాకా ఈ కేసు నేను హ్యాండిల్ చేశాను. ఇకపై దేవ్ హ్యాండిల్ చేస్తారు. ఎస్ సార్. దేవ్ మీ కేసు స్టాండ్గా సత్యరాజ్ ఉంటారు. ఎస్ సార్. మీరు కూడా ఈ కేసులో భాగమే. త్వరలో కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్ కోసం ఇన్వెస్టిగేషన్ చేసిన డేటా అంతా ఈ పెన్ డ్రైవ్లో ఉంది. మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్.
వీ కెన్ క్యాచ్ అప్ లేటర్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ సార్. విషింగ్ యూ సేమ్ సత్యరాజ్. నాన్న సత్యరాజు టీ తాగుతావా? టీలు చెప్పా. ఏంటి థ్యాంక్ యూ. సరే కానీ ఆ ఫైల్ ఏంటి? బిట్టు బాయ్ సార్. అవునా? కమిషనర్ ఏంటయ్యా విట్టిబాయ్ కోసం పెద్ద హైప్ ఇచ్చేస్తున్నాడు. ఆడేం పెద్ద తోపా? నాకు అదే అనిపిస్తుంది సార్. టీ తాగిసావా? సరే పద ఆడి కోసం ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఓకే సార్. అయితే ఈ కేసు ఇప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటావు? బిట్టు బాయ్ ఎక్కడైతే పుట్టు పెరిగాడో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్. క్లూస్ దొరికే అవకాశం ఉంది. పద స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. విట్టు అనే వ్యక్తి కోసం మీకు ఏమైనా తెలుసా? తెలుసండి, 12 సంవత్సరాల క్రితం ఇదే ఇంట్లో ఉండేవారు. వాళ్ళ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ కేసు ఇప్పటికీ మిస్టరీయే. చాలామంది పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు కానీ ఎవరికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. మీకు ఏమైనా దొరుకుతాయేమో ఒకసారి వెళ్ళి చూడండి. పదండి సార్, వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. ఉండవయ్యా, పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేశారు. వాళ్ళకే చిన్న క్లూ కూడా దొరకలేదు. మనకేం దొరుకుతుంది? ఈ రోజుకి ఇన్వెస్టిగేషన్ చాలు కానీ రేపు రా కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. హ్యాండ్స్ అప్ దేవ్. కమిషనర్ ఏంటయ్యా విట్టిబాయ్ కోసం పెద్ద హైప్ ఇచ్చేస్తున్నాడు. ఆడేం పెద్ద తోపా? ఉండవయ్యా, పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేశారు. వాళ్ళకే చిన్న క్లూ కూడా దొరకలేదు. మనకేం దొరుకుతుంది? దేవ్ సార్ ఏంటి కేసుని సీరియస్గా తీసుకోవడం లేదు? ఇలా అయితే కేసు ఎలా ముందుకెళ్తుంది? ఒకసారి నేనే వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ఏమైనా క్లూస్ దొరికే అవకాశం ఉందేమో. ఏంటి దేవ్ సార్ ఇక్కడ ఉన్నారు? సీక్రెట్గా మిషన్ సాల్వ్ చేద్దామని వచ్చారేమో. చూద్దాం. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క క్లూస్ మొత్తం బయటికి తీసుకొచ్చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఆఫీసర్ వచ్చి ఇంట్లో ఎంక్వైరీ చేసినా ఇన్వెస్టిగేషన్ చేసినా ఒక్క క్లూ కూడా దొరకదు. డిపార్ట్మెంట్లో మనం పట్టుకునేవాడు ఇంకెవ్వరూ ఉండరు. ఇంకా మన డీటెయిల్స్ మొత్తం సేఫ్గా ఉన్నాయి. హ్యాండ్స్ అప్ దేవ్. ఏంట్రా గన్ పెట్టావు? నీకు తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేద్దామని వచ్చాను, కానీ నువ్వే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. ఈ తెలియకుండా క్లూస్ మొత్తం బయటికి పట్టుకొచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, దొరికిపోయాను. టైం బ్యాడ్ నాకు కాదు.
విట్టుబాయ్ అయితే మరి వీడెవడు? ఆ దేవ్, ఆ సత్యరాజు గారిని వేసేసావా? వాడిని ఒక్కడిని వేసేస్తే ఇంకా డిపార్ట్మెంట్లో మనకి ఎవ్వడు అడ్డుండడు. హాయ్ బాయ్, కైసేవో? దేవుని లేపేశాను, నెక్స్ట్ లేపేది నిన్నే. నువ్వు నా మనిషిని చంపావు. నేను ఎవడి లైఫ్లోకి రాలేదు, నీ లైఫ్లోకి నేను వస్తాను. అది నీ ఊహకి వదిలేస్తున్నాను. చూసుకుందాం. చెప్పు సత్యరాజ్. విట్టుబాయ్ కేసు విషయంలో దేవుని చంపేశాను సార్. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. లొకేషన్ షేర్ చేస్తున్నాను సార్, మీరు రండి. సరే వస్తున్నా. ఓకే సార్. ఏమైంది సత్యరాజ్? మీరు అపాయింట్ చేసిన స్పెషల్ ఆఫీసరే విట్టుబాయ్ మనిషి సార్. నాకు కొన్ని క్లూస్ దొరికాయి, అందుకే చంపేశాను. వెల్ డన్ మై బాయ్, ఐ అప్రిషియేట్ యూ. ఈ కేసును ముందు తీసుకెళ్ళడానికి నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నా. ప్రొసీడ్. ఏంటి సార్ ఇలా వచ్చారు? మీతో చిన్న పని పడింది. చెప్పండి సార్. ఏంటి సార్ ఈ ఫోన్? ఈ ఫోన్ డీకోడ్ చేసి ఇందులో విట్టుబాయ్ అనే నెంబర్ ఉంటుంది, దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి ట్రేస్ అవుట్ చేసి నాతో చెప్పు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీకు అప్డేట్ ఇస్తా. వన్ థింగ్. చెప్పండి సార్. నా దగ్గర ఒక ఫోటో ఉంది, అది పాడైపోయింది. దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఇవ్వగలవా? ఇట్స్ నాట్ మై వర్క్, బట్ నాకు తెలిసిన పర్సన్ ఉన్నాడు, మీకు రీకన్స్ట్రక్షన్ చేయించిస్తాను. చెప్పు సుహాస్. సార్ మీరు ఇచ్చిన నెంబర్ ట్రేస్ అవుట్ చేశాను సార్, ఇంకా అప్డేట్ ఏం లేదు. కానీ మీరు ఇచ్చిన ఫోటోని రీకన్స్ట్రక్షన్ చేయించాను, అది మీకు వాట్సాప్లో షేర్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ మై జాబ్ సార్. సార్ మీరు చెప్పిన నెంబర్ లొకేషన్ దొరికింది సార్. అది ఎయిర్పోర్ట్ నుంచి ఐటీ హబ్ వైపు వెళ్తుంది. అక్కడే చాలాసేపు నుంచి చూపిస్తాను, మీరు వెళ్తే త్వరగా పట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుహాస్. ఇట్స్ మై జాబ్ సార్. విట్టుబాయ్, కైసేవో? విట్టు బాయా? ఆడెవడు? నాకు తెలుసు బాయ్, నువ్వే విట్టుబాయ్ అని. అంటే వీళ్ళు ఒకేలాగున్నిద్దరన్నమాట. అవును, నేనే విట్టుబాయిని. నీ చావుని ఎత్తుకుని నువ్వే వచ్చావు. నిన్ను చంపే ఇక్కడ నుండి నేను వెళ్తాను. చూసుకుందాం. అయినా నేను నిన్ను ఇంత ఈజీగా చంపను. నా తమ్ముని ఎలా చంపావో దానికన్నా దారుణంగా చంపుతాను. చూసుకుందాం.
ఏమైంది సత్యరాజ్? విట్టుబాయ్ ఈజ్ నో మోర్ సార్. గుడ్ జాబ్ సత్యరాజ్. ఇంక మాఫియాకి ఎండగట్టు పడినట్టేనా? ఇది ముగింపు కాదు సార్, ప్రారంభం మాత్రమే. లెట్స్ వెయిట్ అండ్ సీ. హలో చెప్పు. నువ్వు చెప్పినాడు నా ముందే వెళ్తున్నాడు, నేను చూసుకుంటాను. ఏట్రా సంగతి? ఒక పని చేసి పెట్టాలి. పనా? ఖర్చు అవుద్ది. ఓకే, ఎంత ఖర్చు అయినా పర్లేదు. డీల్ ఏంటి? డైరెక్ట్గా కాదు, ఫోన్లో చెప్తారు. ఒక డీల్ చేయాలి. ఆ డీల్ చేసినట్లయితే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఓకే డన్. డీటెయిల్స్ ఏంటి? డీటెయిల్స్ మొత్తం నీ దగ్గర పరిగెట్టుకుంటూ వస్తాయి. అన్నా, చెప్పరా వాసు. మీటింగ్ కుర్రాళ్ళందరూ రెడీ అయిపోయారు, నువ్వు రావడమే లేట్. సరే, నేను మీటింగ్కి వస్తున్నా. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచానో తెలుసా? ఒక డీల్ కోసం. ఆ డీల్ ఏంటంటే ఒక బ్యాగ్ని రాబరీ చేయడానికి. ఈ రాబరీకి ఎవడైతే ప్లాన్ చెప్తాడో వాడికి మొత్తం సెటిల్మెంట్ చేస్తాను. హే దా. అన్నా, నాకు తెలిసినోడు వాడు ఉన్నాడు. వాడు రాబరీలు ఎక్సలెంట్గా చేస్తాడు. వాడి మీద ఇప్పుడు వచ్చి ఒక క్రిమినల్ కేసు కూడా లేదు. వాడిని పట్టుకుంటే మన రాబరీ సెట్ అన్నా. సరే, వాడిని పిలిపించు. ఓకే. హలో చెప్పు. నీకు పని పడింది, త్వరగా రా. సరే సరే. ఓకే. ఏం పిలిచో ఎటు సంగతి? దానికి పని పడింది, మొత్తం ప్లాన్ అంతా అన్న చెప్తాడు. అన్నా, నేను చెప్పాను కదా ఒకడు ఉన్నాడని, వీడే. సరే, నువ్వు వెళ్ళు, నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడు నేను ఎందుకు పిలిచానో తెలుసా? నువ్వు నాకు బ్యాగ్ రాబరీ చేసి పెట్టాలి. ఈ బ్యాగ్ కోసం కొన్ని డిపార్ట్మెంట్స్ మొత్తం ట్రై చేస్తుంది. వాళ్ళకి దొరకకుండా ఈ బ్యాగ్ నాకు రాబరీ చేసి తెస్తే నీకు ఎంతకాలం అంటే అంత ఇస్తాను. ప్లాన్ ఏంటి? ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఈ ప్లాన్ రేపే మొదలు పెట్టబోతున్నాం. ఓకే డన్. ఆర్ యూ రెడీ ఫర్ ద ప్లాన్? నేను ఎప్పుడో రెడీ.
వాసు వెళ్ళి బ్యాగ్ సంగతి చూసుకుంటాం. మీరు కొంతమంది డివైడ్ అయ్యి బయట కాపలా కాసి మాకు కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి. రే ఎక్కడ్రా మా వాళ్ళంతా? మీ వాళ్ళందరినీ ఎప్పుడో వేస్తాను. వాసు ఏంట్రా ఇదంతా? ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ గేమ్. వీఆర్ రా ఏజెంట్స్. గ్యాంగ్స్టర్స్ అందరూ కలిపి ఒక రాబరీ చేయబోతున్నారు, అది కూడా ఒక బ్యాగ్ కోసం. ఆ బ్యాగ్లో ఒక ఎక్విప్మెంట్ ఉంది. అది కనుక గ్యాంగ్స్టర్ చేతికి దొరికితే మనం ఇంకా మాఫియాని కంట్రోల్ చేయలేం. అందుకే నువ్వు ఆ గ్యాంగ్లో ఒక్కడిగా చేరి ఆ బ్యాగ్ని తీసుకొస్తే అందులో ఉన్న ఎక్విప్మెంట్తో మనం మొత్తం మాఫియాని అందరినీ ఒక దగ్గరికి చేర్చి పులి స్టాప్ పెట్టచ్చు. ముందు వాడు పని చూడు. ఓకే. అసలు ఏముంది ఈ బ్యాగ్లో? ఎంత రిస్క్ చేసావు? సర్లే, మా బాస్ తెమ్మన్నాడు, నాకెందుకు ఇదంతా. సార్ ఇదిగోండి సార్, మీరు అడిగిన బ్యాగ్. గుడ్ జాబ్ మనీష్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు డౌట్ ఉంది. చెప్పు. అసలు ఈ గ్యాంగ్ అండ్ గ్యాంగ్స్టర్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా సార్ గ్యాదర్ చేస్తున్నారు? నాకు అనోనిమస్ కాల్ నుంచి ఒక పర్సన్ చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా ట్రేస్ చేశారు సార్? నేను ట్రై చేశాను కానీ అది శాటిలైట్ ఫోన్ అవ్వడం వల్ల అవ్వలేదు. ఎందుకు అతను మంచివాడు చెడ్డవాడు సార్? చెడు అనే ముసుగులో మంచి పనులు చేస్తూ ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు తనను డెఫినెట్లీగా పట్టుకొని బయటికి లాగుతాను. చెప్పు వాసు. హలో, వేర్ ఆర్ యూ సార్? నేను బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఉన్నాను. ఒకసారి మిమ్మల్ని కలాలి సార్. ఓకే. ఓకే సార్, ఇప్పుడే వస్తున్నాను. సరే. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. చెప్పు వాసు, ఏంటి కలవాలన్నావు? సార్ మీరు ఈ మిషన్కి మనీష్ని ఎందుకు ఎంచుకున్నారు? తను కూడా మనలాగే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఈ మిషన్కి తనే కరెక్ట్ అని నిర్ణయించుకున్నా. అయినా తనకి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది సార్. తన యాటిట్యూడ్ వల్లే ఒక మిషన్ నుంచి తను బయటకు వచ్చాడు. అయినా మీరు దేవుని చంపేసినప్పుడు ఆ బ్యాగ్ని తీసుకొచ్చేయాల్సింది సార్, లేదంటే ఈ పాటికి ఇదంతా ఉందని కాదు. ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముంది సార్? హలో ల్యాన్స్, చెప్పు. నువ్వు చెప్పిన ముగ్గురు దొరికారు, త్వరగా రా. బ్యాగ్ బ్యాగ్ బ్యాగ్. ఆ
బ్యాగ్ ఎక్కడ మేము ముగ్గురికే తెలుసు. మర్యాదగా ఆ బ్యాగ్ ఎక్కడ చెప్పండి. ఆ బ్యాగ్ కోసం నాకేం తెలియదు. మా ముగ్గురికి ఆ బ్యాగ్ గురించి ఏం తెలియదు. ఈ ముగ్గురిని వదిలేయాలంటే నాకు 3 కోతులు నీతి కదా చెప్తూ చూపించి వెళ్ళిపోండి. అప్పుడు ఈ ముగ్గురిని వదిలేస్తాను. అన్నా బాబీ ఇది కరెక్టే అంటావా? కరెక్టే బాస్. ఏంటి బాబీ నువ్వు అన్నిటికీ ఎలా నమ్మేస్తావు? అంటే వీడు చెడు విని చెడు చూస్తాడా? అంటే వీడు చెడు విని చెడు మాట్లాడతాడా? అంటే వీడు చెడు చూసి చెడు మాట్లాడతాడా? బాబీ వీళ్ళేంటో నాకు నీతి కనిపించట్లేదు. అందుకే నిన్ను వదిలేస్తా అనుకున్నావా? లాన్స్, వాళ్ళ ముగ్గురిని చంపేశావు కదా, మరి ఆ బ్యాగ్ సంగతి ఏంటి? ఆల్రెడీ డిపార్ట్మెంట్లో మనీష్ అనేవాడు మన దగ్గర చేరి ఆ బ్యాగ్ని కొట్టేసి ఆ బ్యాగ్ సత్యరాజ్కి ఇచ్చాడు. వాడిని పట్టుకొని ఆ బ్యాగ్ని రప్పిస్తాను. ఆ బ్యాగ్ నాకు కావాలి. కమిషనర్ సార్ చెప్పండి. సత్యరాజ్ ఐ మీన్ ట్రబుల్. ఓకే సార్ వస్తున్నా. ఏరా గట్టిగా తగిలిందా? ఎన్నిసార్లు రా నా చేతిలో చచ్చి బతుకుతావు? సరే నీకు కథ చెప్పనా? చెప్పు. ఒక అడవి ఉంది. అడవికి రాజు అనే సింహం ఉంది. అడవికి రాజు అనే సింహం అడవి బాగోగులు చూడడానికి బయలుదేరినప్పుడు అక్కడ అడవి బాగున్నప్పుడు 2 నక్కలు సింహం కోసం మాట్లాడుకుంటున్నాయి. సింహాన్ని మనం సింహాసనం నుండి దించి మనం అడవికి ఎలాగైనా రాజు అవ్వాలని, అడవిని పాడు చేయాలని. అది విన్న సింహం అడవిలో ఉన్న జంతువులందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఇక నుండి నేను సింహాసనం నుండి దిగిపోతున్నాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది. అది విన్న జంతువులు అడవికి రాజు అనే సింహమే బాగా చేయగలదు రాజు పరిపాలన, ఇంకెవరూ బాగా చేయలేరని మాట్లాడుకుంటున్న సమయానికి 2 నక్కలు ముందుకొచ్చాయి. అడవికి రాజుగా మేము ఉంటామని. అది విన్న సింహం, మీలో అడవికి రాజు అవ్వాలంటే మీకు పరీక్ష ఉంది. అడవి చివర గృహం ఉంది. ఆ గృహంలో నాకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. మీలో ఎవరైతే ఆ గృహంలోకి వెళ్ళి ఆ వస్తువులు ముందు తీసుకొస్తారో వాళ్ళే అడవికి రాజుగా నేను ప్రకటిస్తాను. అది విన్న నక్కలు అడవి గృహ దగ్గరికి వెళ్ళి బయట సింహం వస్త్రాలు ధరించుకొని లోపలికి వెళ్తున్న నక్కలు మళ్ళీ బయటకు తిరిగి రావు. ఎందుకు నక్కలు తిరిగి రాలేదు? ఇంతకీ ఆ గృహలో ఏముంది? ఇంతకీ ఆ గృహలో ఒక పులి ఉంది. ఇంతకీ కథ ఏంటి? పులి కింద సింహం పనిచేస్తుందా? సింహం కింద పులి పనిచేస్తుందా? లేదా సింహం పులి కలిపి అడవి కింద పనిచేస్తున్నారా? ఆగాగాగు. మరి ఆ కథలో 2 నక్కలు దేవుని విట్టుపోయా? అయితే ఆ కథలో పులి నేనేనా? అసలు ఈ కథలో నన్నే ఎందుకు పులిగా ఎంచుకున్నావు? ఎందుకంటే నేను నీ ప్రొఫైల్ చూశాను. డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్వి. సో ఎవరి నమ్మాలో తెలియక నేను అనోనమస్గా కాల్ చేసి నీకు అన్ని మెషన్స్ ఇస్తున్నాను. నేను కూడా మీకోసం ఎంక్వైరీ చేశాను. మీరు కూడా డిపార్ట్మెంట్ మనిషి అని నాకు తెలిసింది. మీరు ఈ ప్రాసెస్లో మీ జాబ్ని, మీ ఫ్యామిలీని, మీ రెస్పెక్ట్ని కోల్పోయారని తెలిసింది. కొంతమంది మిమ్మల్ని కిడ్నాప్ చేసి మీ ముఖాన్ని వాడుకున్నారని తెలిసింది. అసలు మీరెందుకు కమిషన్ చంపారు? ఎందుకంటే ఇంటర్నేషనల్ డీల్లో కమిషనరే మెయిన్ హెడ్ కాబట్టి. ఈరోజు అన్ని కోల్పోయానంటే వాడే కారణం. అందుకే వాడిని లేపేశాను.
సరే, చంపితే చంపావు. నువ్వు చంపిన వాళ్ళందరూ చెడ్డోళ్ళే కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ భలే దొరికావు. సార్ మీకు అర్జెంట్ కాల్ సార్. డిపార్ట్మెంట్లో గన్ బాగా హ్యాండిల్ చేస్తావు కదా, బాగా హ్యాండిల్ చేయి. హలో, ఎవరు? ఏ సత్యరాజ్, నేను ల్యాన్స్. నీ మనిషి నా దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు. ఆ బ్యాగ్ తీసుకొచ్చి మనిషిని సేఫ్గా తీసుకెళ్ళి ఉంటాను. బాయ్. బ్యాగ్ ఎక్కడ? మనీష్ ఎక్కడ? అవి ఎక్స్చేంజింగ్ ఒకేసారి జరగాలి. మన వాళ్ళకి కాల్ చేసి కోడ్ చెప్పి కంటైనర్ రిలీజ్ చేయించి 621311 ల్యాన్స్ కోడ్ రాంగ్ అంటున్నారు. సార్ ఏమైంది సార్? ఆ బ్యాగ్లో ఏం లేదు సార్. గన్ ఉంది సార్. అది మామూలు గన్ అయి ఉంటుందిలే, పక్కన పడే. మీరు అనుకుంటున్నట్టు ఇది మామూలు గన్ కాదు సార్. దీనికి డిపార్ట్మెంట్కి ఏదో సంబంధం ఉంది. డిపార్ట్మెంట్లో గన్ బాగా హ్యాండిల్ చేస్తావు కదా, బాగా హ్యాండిల్ చేయి. సుహాస్, చెప్పండి సార్. ఒక నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. ఎస్ సార్. 225 5 180905. ఈ నెంబర్ని డీకోడ్ చేయి. ఎస్ సార్. సార్, నాకు ఎందుకు ఇది కంటైనర్ నెంబర్లో ఉంది సార్. సుహాస్, చేంజ్ ది కోడ్. ఓకే సార్. బాయ్స్, ఇక్కడ నుంచి మీరు వెళ్ళరు, మీ దగ్గర ఉన్న కోడ్ వెళ్ళదు. రేట్లు అయిపోయా? ఎలికెందులే కష్టానికి తప్ప. అంతే నన్ను వదిలే, అంతే నన్ను వదిలే. ఆ డీల్ కోసం చెప్పేస్తాను నీకు. ఆ డీల్ కోసం ఏం చెప్పవసరం లేదు, అన్నీ నాకు తెలుసు. ఎలా? అర్జున్ సార్,
నువ్వు అనుకుంటే దొరకలేదు, నేను అనుకుంటే దొరికాను. దేనికి? ఏం చెప్పడానికి దొరికావు? ఎందుకంటే ప్లాన్స్ అనేవాడు ఒక ఇంటర్నేషనల్ డీల్ చేయబోతున్నాడు. ఇందులో కమిషనర్ హ్యాండ్, డిపార్ట్మెంట్లో కొంతమంది హ్యాండ్ కూడా ఉంది. ఆ డీల్ మన కంటైనర్స్లో జరుగుతుంది. ఆ కంటైనర్స్ ఇల్లీగల్గా నుండి లీగల్గా పట్టుకెళ్తాం. ఇప్పటికైనా కంటైనర్స్గా రిలీజ్ అయితే ఇండియాలో 15,000 కోట్ల నుండి 60,000 కోట్ల వరకు ప్రతి ఒక్క చేతిలో కన్నట్టు. అప్పుడు మాఫియా కింద ప్రతి ఒక్కరు నలిగిపోతారు. ఇండియాలో మొత్తం చెడే కనిపిస్తుంది, ఎక్కడ మంచి కనబడదు. కొన్నిసార్లు చెడు చూపించైనా మంచి చేయాలని చెడైన ముసుగులో మంచి కోసం ప్రయత్నిస్తున్నా. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈ మిషన్ నువ్వే కరెక్ట్ అని ఎంచుకున్నాను. సరే, నాకు చిన్న హెల్ప్ కావాలి. యాంగ్స్టర్స్ అందరూ కంటైనర్స్ రిలీజ్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. సో మన ఇద్దరు ఒకటై ఈ మిషన్ ఆపాలి. అర్జున్ బతిగా ఉన్నావా? యాక్షన్ ట్రిపుల్ గేమ్. మీరు చంపింది క్రిమినల్స్నే కాబట్టి మీ మీద ఉన్న కేసులను ఎత్తేస్తున్నాం సార్. చెడు ఎప్పుడు లోపల ఉండాలి సార్, మంచి ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాయి. మరి మాఫియాకి ఎండొక్కట పడినట్టే సార్. చూడాలి.